గత సంవత్సర కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతర్జిల్లా దొంగల ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. వీరి వద్ద నుండి 25 లక్షల విలువ గల 20 తులాల బంగారు ఆభరణాలు, 1 కేజీ 800 గ్రాముల వెండి ఆభరణాలు, 1 వెండి చెంబు పళ్ళెం, 1 మోటార్ సైకిల్, 2 ల్యాప్టాప్లు, మౌస్, స్పీకర్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ అరెస్టు వివరాలను మీడియాకు వివరించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం గత సంవత్సరం కాలం నుండి తెలంగాణ రాష్ట్రంలోని రాచకొండ, వరంగల్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలలో నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యులు గల అంతర్జిల్లా దొంగల ముఠాను నల్గొండ 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ రాఘవరావు ఆధ్వర్యంలో నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సైదులు వారి సిబ్బంది చాకచక్యంతో వ్యవహరించి నేరస్తులను పట్టుబడి చేసి వారి వద్ద నుండి విలువైన బంగారు ఆభరణాలు, వెండి నగలు, మోటార్ సైకిళ్లు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నల్గొండ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సైదులకు వచ్చిన సమాచారం మేరకు నేరస్తులు నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న సవేరా లాడ్జ్లో రూమ్ తీసుకొని అనుమానాస్పదంగా ఉండడంతో నల్గొండ 2 టౌన్ పోలీసులు నేరస్తులను పట్టుబడి చేసి వారిని అరెస్టు చేసి కూపీ లాగితే డొంక అంతా కదిలిందని చెప్పారు. అరెస్టు అయిన వారిలో కట్టంగూరు మండలం ఎరసానిగూడెం మండలానికి చెందిన ఉబ్బని యోగేశ్వర్, నల్గొండ పట్టణంలోని బీటీఎస్ శ్రీనివాస కాలనీకి చెందిన వల్లూరి యువరాజ్, హైదరాబాద్ తుర్కయాంజల్కి చెందిన బాలం రాజేష్, హైదరాబాద్ జనప్రియ అపార్ట్మెంటుకు చెందిన బండి షఫీ ఉన్నారని, ఒకరు జైల్లో ఉండగా మరో 2 పరారీలో ఉన్నట్లు చెప్పారు. నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి పర్యవేక్షణలో నల్గొండ 2 టౌన్ సర్కిల్ సిఐ ఎస్ రాఘవరావు ఆధ్వర్యంలో నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సైదులు, రూరల్ ఎస్ఐ సైదాబాబుతో పాటు హెడ్ కానిస్టేబుల్ పాయలి రాజు, కానిస్టేబుళ్లు లావూరి బాలకోటి, శంకర్, జానకీరామ్, ఎంఏ ఫరూక్లను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. అందరికీ నమస్కారం. గత 1 ఇయర్ నుంచి కంటిన్యూస్గా కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ మీద వర్కౌట్ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించి మనం ఇవాళ ఒక నలుగురిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు నలుగురు దగ్గర నుంచి మనం టోటల్గా ఒక 25 lakhs వర్త్ ప్రాపర్టీ, వీళ్ళు లాస్ట్ 1 ఇయర్ నుంచి మొత్తం 23 కేసులలో ప్రాపర్టీ అఫెన్స్ వీళ్ళు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇందులో ముఖ్యంగా మనం నలుగురిని పట్టుకున్నాము. ఆ నలుగురు A1 యోగేశ్వర్, A2 యువరాజ్, A3 రాజేష్, A4 షఫీ, A5 ఆల్రెడీ ఒక గాంజా కేసులో అతను రిమాండ్లో ఉన్నాడు. చిట్యాల పోలీస్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ A3 అండ్ A4 వీళ్ళందరూ కూడా పాత నేరస్తులు. మన హైదరాబాద్ ఒకరు వెస్ట్ గోదావరికి సంబంధించిన వాళ్ళు, ఇంకొకరు హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ మీద పాత కేసులు ఉన్నాయి. వీళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయిన తర్వాత అక్కడ A1 ఇంకా A2 అంటే యోగేశ్వర్ ఇంకా యువరాజ్ని కలవడం జరిగిన తర్వాత వీళ్ళు నలుగురు ఒక గ్రూప్ లాగా ఏర్పడి ఈ ఈజీ మనీ అంటే దొంగతనాలతో డబ్బులు ఈజీగా సంపాదించాలని చెప్పేసి జల్సాలకి అలవాటు పడి ఒక గ్రూప్ లాగా ఫార్మ్ అయ్యి వీళ్ళు ఒక 23 అఫెన్సెస్ అంటే 23 ఇళ్ళ దొంగతనాలు చేయడం జరిగింది. ఆ 23లో మన రాచకొండ కమిషన్కి సంబంధించి 3 కేసులు ఉన్నాయి, సైబరాబాద్కి సంబంధించి 1 కేసు ఉన్నది, మహబూబ్ నగర్లో 1 కేసు ఉన్నది, వరంగల్ కమిషనరేట్లో 4 కేసులు ఉన్నాయి, నల్గొండ జిల్లాలో 14 కేసులు ఉన్నాయి. సో మొత్తం కలిపి ఒక 23 అఫెన్సెస్ చేసినారు వీళ్ళు. వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే ఇప్పుడు ఇందులో A1 ఇంకా A2 వీళ్ళు నల్గొండ ఇంకా కట్టంగూరు చెందిన వాళ్ళు కాబట్టి ఒక 1 day ముందే రెడీ చేసుకున్న తర్వాత ఎక్కడైనా దారిలో ఫస్ట్ ఒక బైక్ దొంగతనం చేస్తారు. బైక్ దొంగతనం చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి ఏదైనా లాక్డ్ హౌస్ ఉంటే ఆ లాక్డ్ హౌస్కి వెళ్ళేసి ఎవరు ఉండరు కాబట్టి అక్కడ దొంగతనం చేసిన తర్వాత మళ్ళీ ఆ బైక్ని పోలీస్ వాళ్ళు ఎట్లాగో ట్రేస్ చేస్తారని చెప్పేసి ఆ బైక్ని కూడా అక్కడే వదిలేసి ఓన్లీ ఆ దొంగతనం చేసిన సామాన్లు తీసుకొని వెళ్ళిపోతుంది. అందుకనే ఇన్ని రోజుల నుంచి అంటే పోలీస్కి తప్పుదారి పట్టే విధంగా వాళ్ళు బైక్ని వదిలేయడం వల్ల వాళ్ళు ఇన్ని అఫెన్సెస్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మొత్తం ఈ 23 కేసెస్లో మనము ఒక 20 తులాల బంగారం, 1 కేజీ 800 వెండి, 1 వెండి చెంబు పళ్ళెము, 1 మోటార్ సైకిల్, 2 ల్యాప్టాప్లు, స్పీకర్స్, ఇంకా వీళ్ళ ఫోన్స్ 4 ఫోన్స్ అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా
మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 2 టౌన్ సిఏ గారు, 2 టౌన్ ఎస్ఐ గారు, నల్గొండ రూరల్ ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా పక్కా సమాచారం పెట్టి గత కొన్ని రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడం వల్ల వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఎమ్మటే జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఆల్రెడీ A5 అతను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అతను కూడా మళ్ళీ పీటీ వారెంట్ పెట్టి అతన్ని కూడా మనం కస్టడీలో తీసుకొని ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా అఫెన్స్లు ఉన్నాయో కూడా మనం ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. సో ది ఎంటైర్ ఆపరేషన్ స్పీరెటెడ్ బై డిఎస్పీ గారు అండ్ 2 టౌన్ సిఐ గారు. మై మెనీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ.